హలో గైస్, వెల్కమ్ టు సిపి అకాడమీ. సో ప్రీవియస్ క్లాస్లో మనం హెడ్డింగ్స్ అండ్ అంటే ఫస్ట్ H1 టు H6 వరకు, అలానే పీ ట్యాగ్ ఒకటి చూసాము. సో ఈరోజు ఏంటంటే లింక్స్ అండ్ ఇమేజెస్. ఓకే, మీకు చూపిస్తాను లింక్స్ అంటే ఏంటి, ఇమేజెస్ అంటే ఏంటి. సో వాటిని ఎలా డిస్ప్లే చేస్తామో ఈరోజు క్లాస్లో అయితే డిస్కస్ చేద్దాం. సో ఎగ్జాంపుల్కి నేను అమెజాన్ వెబ్సైట్ అయితే తీసుకుంటున్నాను. సో అమెజాన్ వెబ్సైట్ అనే కాదు, ఏ వెబ్సైట్లో చూసినా మనకి నేను చెప్పే ప్రతి ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఈ డెస్క్టాప్ అని ఉంది కదా, ఇక్కడ స్టార్టింగ్ దీని మీద క్లిక్ చేస్తే ఆ ప్రోడక్ట్ వరకు వెళ్ళింది, అంటే ఒక లింక్ అనమాట అది. సో నెక్స్ట్ ఇక్కడ గిఫ్ట్ కార్డ్స్ అని ఉంది, ఇది కూడా లింక్. మీకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. సో నేను ఫ్లిప్కార్ట్ అని చెప్పేసి గూగుల్లో ఓపెన్ చేశా. సో ఇక్కడ కొన్ని లింక్స్ ఉన్నాయి. ఈ ఫ్లిప్కార్ట్ అని ఇది క్లిక్ చేస్తే ఇంకో పేజ్కి వెళ్తుంది, అంటే ఫ్లిప్కార్ట్ ఓపెన్ అవుతుంది. ఈ మొబైల్ ఫోన్స్ ఇది కూడా ఒక లింక్ అనమాట. దీని మీద క్లిక్ చేస్తే ఫ్లిప్కార్ట్లో మొబైల్ ఫోన్స్ అనే కేటగిరీలోకి వెళ్తుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క లింక్ అనమాట ఇవి. ఈ వీడియో మీద క్లిక్ చేస్తే ఆ వీడియో యూట్యూబ్కి వెళ్తుంది, అంటే ఇక్కడ నేను క్లిక్ చేసేదానికి అది లింక్ అయి ఉంది. సో వీటిని లింక్స్ అంటాం. నెక్స్ట్ ఇమేజెస్ అంటే మనకి ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ డెస్క్టాప్ ఇమేజ్ కానీ పైన కూడా చాలా ఇమేజెస్ ఉన్నాయి. ఈ ఇమేజెస్ని కూడా ఎలా డిస్ప్లే చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ ఒక లింక్ని మనం క్లిక్ చేస్తే ఇంకో దగ్గరికి, అంటే ఇంకో పేజ్కి కానీ ఇంకో వెబ్సైట్కి కానీ వెళ్ళాలి అన్నప్పుడు దానికి యాంకర్ ట్యాగ్ అయితే మనం యూస్ చేస్తాం. బ్రాకెట్ ఓపెన్ చేసి ఇలా వస్తుంది సింటెక్స్, యాంకర్ ట్యాగ్. ఓకే, లింక్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ హైపర్ లింక్స్ అంటాం దీన్ని. ఓకే, allow users to navigate to different pages or sections within a page or external websites. చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ట్యాగ్ ఓపెన్ చేసి ఏ అని ఇచ్చేసి అక్కడ స్పేస్ ఇచ్చేసి హెచ్ఎఫ్ అంటే రిఫరెన్స్ అనమాట ఇది. ఓకే, దీన్ని హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్ అని అంటాం మనం. అంటే ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు, సో మీకు ఫస్ట్ అయితే ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఇక్కడ లింక్ అయితే నేను ఇచ్చాను. ఇక్కడ ఏం చేస్తానంటే క్లిక్ హియర్ అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ ఏం చేశాను, క్లిక్ హియర్. ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి చూపిస్తాను మీకు. మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓపెన్ విత్ లైవ్ సర్వర్ వచ్చింది కదా లింక్. క్లిక్ హియర్, దీన్ని నేను క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది, కెనాట్ గెట్ google.com. ఓకే, ఇక్కడ అమెజాన్ లింక్ ఉంది కదా, ఈ లింక్ ఇద్దాం. amazon.in. amazon.com అని ఇచ్చాను. క్లిక్ హియర్, టు అమెజాన్ పెట్టాను. సో దీన్ని నేను రన్ చేస్తాను. క్లిక్ హియర్ టు అమెజాన్ అంటే ఇది క్లిక్ చేస్తే అమెజాన్ వెబ్సైట్కి వెళ్ళింది. సో క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. ఇక్కడ ఏంటి, మనం దేన్ని క్లిక్ చేసాం, క్లిక్ హియర్ టు అమెజాన్ అనే దాన్ని మనం క్లిక్ చేసాం. అవునా, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, క్లిక్ హియర్ టు అమెజాన్. ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ని మనం ఈ రెండు ట్యాగ్స్కి మధ్యలో కంటెంట్ పెట్టాలి. కంటెంట్ లాగా మనం ఇక్కడ ఏదైతే టెక్స్ట్ డిస్ప్లే చేస్తామో ఆ టెక్స్ట్ అక్కడ మనకి ఫ్రంట్ ఎండ్లో అపియర్ అవుతుంది. అది క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే అమెజాన్కి వెళ్ళాలా, ఫ్లిప్కార్ట్కి వెళ్ళాలా, గూగుల్కి వెళ్ళాలా, లేదా నెట్ఫ్లిక్స్కి వెళ్ళాలా, ఏ వెబ్సైట్కి వెళ్ళాలో ఆ లింక్ అనేది మనం ఇక్కడ ఇస్తాం. ఏది, ఏ ట్యాగ్ ఓపెన్ చేశాక స్పేస్ ఇచ్చేసి హెచ్ఎఫ్ అంటే హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్, అంటే దేనికి వెళ్ళాలి. ఓకే, సో ఈక్వల్ ఇచ్చేసి బ్రాకెట్స్ కాదు సారీ, డబుల్ కొటేషన్స్లో ఆ లింక్ని అయితే మనం ఇక్కడ ఇస్తామన్నమాట. సో ఈ క్లిక్ హియర్ టు అమెజాన్ టెక్స్ట్ని క్లిక్ చేస్తే ఈ లింక్కి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు లింక్ మీద క్లారిటీ వచ్చింది కదా.
సో ఇప్పుడు క్లారిటీ అయితే వచ్చింది కదా. హెచ్ఆర్ఎఫ్ అంటే హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్, స్పెసిఫైస్ ద యూఆర్ఎల్ టు నావిగేట్ టు వెన్ ద లింక్ ఈస్ క్లిక్డ్. ఓకే. సో ద టెక్స్ట్ ఇన్సైడ్ అంటే ఈ లోపల ఉన్న టెక్స్ట్, క్లిక్ హియర్ టు అమెజాన్ ఉంది కదా, టెక్స్ట్ ఇన్సైడ్ ఏ ట్యాగ్, ఏ ట్యాగ్ లోపలే కదా ఉంది. ఇది ఓపెన్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్, లోపల కంటెంట్ అయితే ఉంది. ద టెక్స్ట్ ఇన్సైడ్ ద ఏ ట్యాగ్ ఈస్ ద క్లికబుల్ పార్ట్, అంటే దీన్ని మనం క్లిక్ చేయగలం. ఎలా అయితే మనకి ఇక్కడ క్లిక్ హియర్ టు అమెజాన్ అని వస్తుందో దీన్ని మనం క్లిక్ చేయగలం అనమాట. సో దాన్ని క్లికబుల్ పార్ట్ అంటాం. ఓకే. సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ కంటెంట్ ఇక్కడ పిక్ వేర్ యూ లెఫ్ట్ ఆఫ్ అని ఉంది కదా, ఈ పేజ్లో ఉన్న కంటెంట్ మొత్తం ఇది క్లిక్ చేసిన తర్వాత వెళ్ళిపోయి డైరెక్ట్గా అమెజాన్ వెబ్సైట్ అయితే ఇక్కడే ఓపెన్ అవుతుంది. ఇలా కాకుండా నాకు ఈ కంటెంట్ ఇలాగే ఉండాలి, కొత్త ట్యాబ్లో ఇక్కడ నేను క్లిక్ చేసినప్పుడు కొత్త ట్యాబ్ ఓపెన్ అవ్వాలి. ఓకే. దీన్ని మనం ఏమంటామంటే ఓపెనింగ్ ఏ లింక్ ఇన్ ఏ న్యూ ట్యాబ్ అంటాం. లింక్ను ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కొత్త ట్యాబ్కి అయితే వెళ్తుంది. ఈ కంటెంట్ ఇలాగే ఉంటుంది, కొత్త ట్యాబ్లో మనం క్లిక్ చేసిన లింక్ ఓపెన్ అవుతుంది అన్నమాట. సో దాన్ని ఎలాగా చేస్తామనేది ఇప్పుడు చూద్దాం. సో ఇంతవరకు లింక్స్ మీద క్లారిటీ అయితే వచ్చింది. సో ఎవరికేం డౌట్స్ అయితే లేవు కదా, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఎ లింక్ అండ్ హౌ ఇట్ విల్ వర్క్. ఓకే. సో ఇప్పుడు న్యూ ట్యాబ్లో ఎలా ఓపెన్ చేయాలి. సో ఇలాగనే ఉంచండి. కొత్త ట్యాబ్లో ఓపెన్ అవ్వాలంటే కనుక ఇక్కడ మనం లింక్ ఇచ్చాం కదా, డబుల్ కొటేషన్ ఇక్కడ ఎండ్ అయింది కదా, ఇక్కడ స్పేస్ ఇచ్చేసి టార్గెట్ అని ఇవ్వండి. టార్గెట్ బ్లాంక్ అండర్స్కోర్ బ్లాంక్. ఓకే. సేవ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేస్తాను. రీఫ్రెష్ చేయవసరం లేదు, యాక్చువల్గా లైవ్ సర్వర్ కాబట్టి ఆటోమేటిక్గా రీఫ్రెష్ అవుతుంది. క్లిక్ చేసినప్పుడు కొత్త ట్యాబ్లో నాకు ఓపెన్ అయింది. ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు అర్థమైందా. ఇది ఈ కంటెంట్ ఇక్కడే ఉంటుంది, నేను క్లిక్ చేసిన లింక్ కొత్త ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మేము ఇచ్చాం టార్గెట్ బ్లాంక్ అని ఇచ్చాం, అంటే కొత్తగా ఓపెన్ చేయని అర్థం. అంటే ఒక బ్లాంక్ పేజ్ అంటే న్యూ ట్యాబ్. సో ఈ సింటెక్స్ని గుర్తుపెట్టుకోండి. ఒక లింక్ని క్లిక్ చేసినప్పుడు న్యూ ట్యాబ్లో ఎలా ఓపెన్ చేయాలి. ఓకే. నెక్స్ట్ మనం జనరల్గా ఈమెయిల్స్ అవి ఉంటాయి, ఏదైనా వెబ్సైట్స్లో చూస్తూ ఉంటాం. ఈమెయిల్స్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈమెయిల్లోకి వెళ్తుంది. అది అదొకసారి మీకు చూపిస్తాను. ఇక్కడెక్కడ ఈమెయిల్స్ లేవా. ఒక మీకు తెలిసిన వెబ్సైట్ ఏదైనా చెప్పండి ఒకసారి. స్విగ్గీ ఓపెన్ చేద్దాం. స్విగ్గీలో మనకి కాంటాక్ట్ అస్ పేజ్ ఉంటుంది కదా, దట్ ఈస్ కాంటాక్ట్ అస్, ఎస్, హెల్ప్ అండ్ సపోర్ట్. ఇక్కడ వీడు మెయిల్స్ ఇస్తాడు జనరల్గా. రిపోర్టర్స్ కెరీర్స్ టీమ్. లింక్ ఎగ్జామ్. ఎడ్యుకేషన్ వెబ్సైట్ కోర్స్. ఎవరు యూస్ చేయట్లేదా ఏంటి మెయిల్స్.
కాంటాక్ట్. యెస్. ఇక్కడుంది చూడండి. ఇఫ్ యూ హ్యావ్ క్వెషన్స్ అబౌట్ అవర్ ప్రైవసీ నోటీస్ ఆర్ అన్ ఎంక్వైరీ అబౌట్ హౌ వి ప్రొటెక్ట్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కాంటాక్ట్ అస్ ఎట్ అంటే ఈ మెయిల్‌కి మనం వాళ్ళకి మెయిల్ చేయొచ్చు. సో, ఇదేమవుతుంది ఇలా క్లిక్ చేయగానే మనకి మెయిల్ బాక్స్ అయితే ఓపెన్ అవుతది. సో దట్ డైరెక్ట్‌గా మనం వాళ్ళకి మెయిల్ అయితే సెండ్ చేయొచ్చు. మన మెయిల్స్ యూజ్ చేసి. మెయిల్ బాక్స్ అయితే ఓపెన్ అవుతది. సో, అలాగా అలాంటి లింక్స్ క్రియేట్ చేయాలి అంటే ఎలా చేస్తాం హెచ్‌టీఎంఎల్‌లో. ఓకే. సో, దీన్ని ట్యాగ్‌ని నేను కాపీ చేస్తాను. ఆర్ ఎల్స్ కిందన ఇంకో ట్యాగ్ ఓపెన్ చేస్తాను. యాంకర్ ట్యాగ్ అయితే ఫస్ట్ మనం ఓపెన్ చేసుకుంటాం. ఇక్కడ రెఫరెన్స్‌లో లేదంటే ఫస్ట్ టెక్స్ట్ ఇద్దాం ఇక్కడ. సో, ఏదో ఒక మెయిల్ ఎగ్జాంపుల్ ఇద్దాము. ఇక్కడ ఏమి ఇచ్చాడు వీడు privacy@coursera.org అని ఇచ్చాడు. సో, నేను someone@gmail.com అనేది ఒక ఎగ్జాంపుల్ శాంపుల్ మెయిల్ అయితే ఇచ్చాను. ఓకే. అంటే ఇదేంటి మనకి ఏం కనిపిస్తది ఇది ఫ్రంట్ ఎండ్‌లో ఈ మెయిల్ మనకి కనిపిస్తది. ఇలాగా someone@gmail.com దీన్ని క్లిక్ చేస్తే మన ఆ మెయిల్ బాక్స్‌లోకి వెళ్ళాలి కదా! ఇప్పుడు హెచ్‌రెఫ్‌లో ఇక్కడ పై మనం ఏం చేసాం లింక్ ఇచ్చాం. ఏ వెబ్‌సైట్‌కి అయితే వెళ్ళాలో ఆ వెబ్‌సైట్ లింక్ ఇచ్చాం. బట్ మెయిల్ బాక్స్ ఏంటంటే లింక్స్ ఏమి ఇవ్వము ఇక్కడ. పర్టిక్యులర్‌గా లింక్ అంటూ ఉండదు కదా! సో, దీనికి ఏం చేస్తామంటే మెయిల్ టు అని ఇచ్చేసి కోలన్ పెట్టాలి. సెమీకోలన్ కాదు జస్ట్ కోలన్. కోలన్ పెట్టేసి ఆ మెయిల్‌ని ఇక్కడ ఇవ్వాలి. మనం ఎవరికైతే మెయిల్ సెండ్ చేయాలనుకుంటున్నామో ఆ మెయిల్ టు కోలన్ ఆ జీమెయిల్ ఇక్కడ ఇవ్వాలి. జీమెయిల్, ఈమెయిల్ ఏదో ఒక మెయిల్. ఓకే. ఇస్తే ఇప్పుడు ఏమవుతుంది క్లిక్ చేశాననుకోండి మెయిల్ బాక్స్‌కి వెళ్తది. ఓకే. సో, ఇలా అన్నమాట. ఏదైనా మెయిల్‌కి లింక్ ఇవ్వాలి అనుకుంటే మెయిల్ టు అని ఇచ్చేసి కోలన్ పెట్టి అక్కడ ఎవరి మెయిల్‌కి అయితే మనం పంపించాలనుకుంటున్నామో వాళ్ళ మెయిల్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో, ఇక్కడ ఏముంది ఎగ్జాంపుల్‌లో ఈ కోర్సెరాలో ఈ మెయిల్‌కి మనం మెయిల్ పెట్టొచ్చు. దేనికోసం ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్ అబౌట్ అవర్ ప్రైవసీ నోటీస్ ఆర్ అన్ ఎంక్వైరీ అబౌట్ హౌ వి ప్రొటెక్ట్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి మనం ఏదైనా మెయిల్ పెట్టాలనుకుంటే ఈ మెయిల్‌కి పెడతాం. సో, దీన్ని ఇలా కాపీ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. దీని మీద క్లిక్ చేస్తే మనకి మెయిల్ బాక్స్ అయితే ఓపెన్ అవుతది. సో, ఇక్కడ కూడా అంతే. ఎవరికైతే మనం మెయిల్ పెట్టాలనుకుంటున్నామో వాళ్ళ మెయిల్‌ని ఇక్కడ డిస్‌ప్లే చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ హెచ్‌రెఫ్‌లో కూడా వాళ్ళ మెయిల్ అయితే ఇస్తాం. మెయిల్ టు కోలన్ అని పెట్టి వాళ్ళ మెయిల్ అయితే ఇస్తాం. ఓకే. ఇప్పుడు ఎలా ఈమెయిల్ సెండ్ చేయాలో క్లారిటీ అయితే వచ్చింది. సో, ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే క్లిక్ హియర్ టు అమెజాన్ వచ్చింది బానే ఉంది. నెక్స్ట్ మనం ఇచ్చే యాంకర్ ట్యాగ్ అనేది సైడ్ వచ్చేసింది. ఇక్కడ కిందనే ఇచ్చాం. నెక్స్ట్ లైన్‌లో ఇచ్చాం. న్యూ లైన్‌లో ఇది 19లో ఉంది లైన్ నంబర్. ఇది లైన్ నంబర్ 20లో ఉంది. బట్ ఆహ్, స్టిల్ ఇవి పక్కపక్కనైతే వచ్చాయి. సో, ఇలా కాకుండా మనకి ఎందుకొస్తాయి అనేది మనం తర్వాత తెలుసుకుందాం. సో, ప్రెజెంట్ దీన్ని ఎలా మోడిఫై చేద్దాం? ఎలా కరెక్ట్ చేయాలి? ఓకే. ఇక్కడ జస్ట్ ఫస్ట్ ట్యాగ్ ఉంది కదా! ఫస్ట్ యాంకర్ ట్యాగ్ క్లిక్ హియర్ టు అమెజాన్. ఇక్కడ జస్ట్ బీఆర్ అని ఇవ్వాలి. బీఆర్ అంటే బ్రేక్. లైన్‌ని బ్రేక్ చేస్తది. ఇప్పుడు చూస్తే మనకి నెక్స్ట్ లైన్‌లో వచ్చేస్తది. క్లిక్ హియర్ టు అమెజాన్ అనేది ప్రింట్ అయిపోయి ఇక్కడ బీఆర్ ఉంది కదా! సో, ఇక్కడితో బ్రేక్ అయిపోద్దన్నమాట లైన్. అంటే ఇక్కడితో కట్ అయిపోద్ది. ఎన్ వరకు వచ్చేసి ఇక్కడితో కట్ అయిపోద్ది. ఓకే. కట్ అయిపోయి నెక్స్ట్ ఏదైతే కంటెంట్ ఉంటదో అది నెక్స్ట్ లైన్‌లోకి వెళ్ళిపోద్ది. సో, ఇప్పుడు అర్థమైంది కదా! సో, పైన కింద పెట్టినా సరే మనకి సైడ్ బై సైడ్ ఎందుకొచ్చాయి అనేది మనం కమింగ్ క్లాసెస్‌లో చూద్దాం. ఎందుకంటే వాటికి ఇన్‌లైన్ లెవెల్ ఎలిమెంట్స్, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి మనకి హెచ్‌టీఎంఎల్‌లో. సో, వాటి కోసం చెప్పినప్పుడు నేను అవి డిస్కస్ చేద్దాం. సో, ఇన్‌లైన్ అంటే ఏంటి? బ్లాక్ లెవెల్ అంటే ఏంటి? ఓకేనా? సో, ప్రెజెంట్ అయితే ఈ బీఆర్ ట్యాగ్ అనేది కూడా మనకి చాలా దగ్గర యూజ్ అవుతది. సో, అందుకు మీకు దీనికోసం చెప్పాను. సో, నెక్స్ట్ ఒక మెయిల్‌కి ఎలా సెండ్ చేయాలో వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటేంటంటే మొబైల్ నంబర్. వెబ్‌సైట్స్‌లో మనం ఏమైనా మొబైల్ నంబర్స్ చూసినప్పుడు ఆ నంబర్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ కాల్ చేసే ఆప్షన్ చూపిస్తది మనకి. ఇక్కడ కూడా ఉన్నట్టుంది.
దీనిలో ఉంటుందనుకుంటా. జనరల్‌గా కాల్ చేసే ఆప్షన్స్ ఉంటాయి కొన్ని. ఫ్యాక్టర్స్ ఎక్కడ ఉందా కాల్ చేసే ఆప్షన్? యెస్. సో, మీరు ఆప్షన్స్ ఎనేబుల్ చేయలేదు. జనరల్‌గా మనం చూసినట్లయితే కొన్ని వెబ్‌సైట్స్‌లో ఇలాగే నంబర్స్ డిస్‌ప్లే అవుతాయి. బట్ వాటి మీద మనం క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మన మొబైల్ నుంచి మనకు కాల్ వెళ్తుంది వాళ్ళకి. అవునా? ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? కొన్ని వెబ్‌సైట్స్ అలానే ఇస్తారు వాళ్ళు. ఆ నంబర్ మీద క్లిక్ చేస్తే చాలు. ఆ నంబర్ మనం కాపీ చేసుకొని కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఆహ్, లేదు అనుకుంటే ఓకే. సో, ఒకసారి చెక్ చేయండి ఇవి. సో, క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా వెళ్తుంది. అది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. సో, సేమ్ మళ్ళీ యాంకర్ ట్యాగ్ ఓపెన్ చేసుకోండి. వీఎస్ కోడ్ ఏంటంటే మనం ఏదైతే ట్యాగ్ రాయాలనుకుంటున్నామో జస్ట్ ట్యాగ్ నేమ్ టైప్ చేస్తే ఫుల్ సింటాక్స్ అయితే వచ్చేస్తది. నేను యాంకర్ ట్యాగ్ రాయాలనుకుంటున్నాను. ఏం టైప్ చేశా. ఎంటర్ చేస్తే నాకు ఫుల్ సింటాక్స్ అయితే వచ్చేసింది. ఓకే. ఒక్కొక్క ఎడిటర్‌కి ఒక్కొక్క ఫీచర్స్ అయితే ఉంటాయి. సో, ఇక్కడ మనం నంబర్‌ని మనకి డిస్‌ప్లే చేసే నంబర్ ఎక్కడ రాయాలండి? 2 యాంకర్ ట్యాగ్స్‌కి, క్లోజింగ్ ట్యాగ్‌కి, ఓపెనింగ్ ట్యాగ్‌కి మిడిల్‌లో రాయాలి. ఒక నంబర్ అయితే నేను ఇచ్చాను. ఓకే. ఇప్పుడు మనకి ఎక్కడ డిస్‌ప్లే అవుతది? ఇక్కడొచ్చింది. సో, దీన్ని క్లిక్ చేసినప్పుడు దానికి కాల్ వెళ్ళాలి. సో, నేనేం చేస్తానంటే హెచ్‌డిఎఫ్‌లో మెయిల్‌కి ఎలా అయితే మెయిల్ టు అని పెట్టామో అట్ ద సేమ్ టైమ్ యాంకర్ ట్యాగ్‌కి అలాగే మొబైల్ నంబర్ కనుకోండి టీఈఎల్ అని పెట్టాలి. టీఈఎల్ అంటే టెలిఫోన్. అంటే కాల్ చేయడానికి అనమాట. పెట్టేసి ఆ నెంబర్ ఇక్కడ పెట్టుకోవాలి మనం. ఏ నెంబర్‌కి అయితే కాల్ వెళ్ళాలనుకుంటున్నామో ఆ నెంబర్‌ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. టీఈఎల్ అని పెట్టేసి కాల్ అని పెట్టి ఆ నెంబర్‌ని అయితే ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటది. సో, ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తాను. 9876543210. జస్ట్ శాంపుల్ నెంబర్ అంతే. మొబైల్ నెంబర్ కాదు. దీన్ని క్లిక్ చేశాననుకోండి కాల్ వెళ్ళే ఆప్షన్ మనకి ఇక్కడ పాపప్ వస్తుంది. అలో సమ్ అప్లికేషన్ చెప్తుంది. ఓపెన్ లింక్స్ ఇన్ టైప్ ఇన్ అసోసియేటెడ్ యాప్ అంటే ఇది ల్యాప్‌టాప్ కాబట్టి అవ్వట్లేదు. ఇన్ కేస్ మనం మొబైల్‌లో ఓపెన్ చేసామనుకోండి డైరెక్ట్‌గా వాళ్ళకి కాల్ అయితే వెళ్తుంది. ఇఫ్ ఆ నంబర్ కరెక్టో కాదో మనకు అనవసరం. జస్ట్ కాల్ వెళ్తుంది. కరెక్టా? ఆ నంబర్ ఒకవేళ ఇన్ కేస్ రాంగ్ అయిందనుకోండి సర్వీస్ వాళ్ళు దాన్ని స్టాప్ చేస్తారు. సో, జస్ట్ కాల్ వెళ్ళాలి అంటే ఈ ఆప్షన్ అయితే మనం యూజ్ చేస్తాం. ఇది చెప్పాను కదా! టీఈఎల్ కోలన్ ఫోన్ నంబర్. సో, లింక్స్‌లో మనకి ఇంకా టైప్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ లింక్ అంటే ఎక్స్టర్నల్ అంటే ఇదే లైన్ నంబర్ 19లో ఉంది కదా! అంటే వేరే వెబ్‌సైట్‌కి లింక్ ఇవ్వడం. ఇంకా మనకు ఉన్నవేంటంటే ఇంటర్నల్ ఉంటుంది ఒకటి. అలానే సేమ్ సెక్షన్, సేమ్ పేజ్‌లో ఉంటుంది. అంటే సేమ్ పేజ్‌లో వేరే సెక్షన్‌కి వెళ్ళాలంటే వీటి కోసం మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రెజెంట్ అయితే జస్ట్ ఒక లింక్ కోసం చెప్పాను. జనరల్‌గా లింక్స్ ఎలా ఇస్తాం, అలాగే మెయిల్‌కి లింక్ ఎలా ఇస్తాం, మొబైల్ నంబర్‌కి లింక్ ఎలా ఇస్తాం. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇమేజెస్ చూద్దాం. ఇమేజెస్. సో, ఇమేజెస్‌కి మనం యూజ్ చేసే ట్యాగ్ వచ్చేసి ఐఎంజీ అని ఉంటది. ఐఎంజీ సేమ్ సింటాక్స్. ఇమేజ్‌కి ఏంటంటే క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. మీకు స్క్రీన్‌లో కనిపిస్తుంది కదా! ఇదే సింటాక్స్. ఇమేజ్ యొక్క సింటాక్స్. ఒక ఇమేజ్‌ని మనం యూజింగ్ హెచ్‌టీఎంఎల్ వెబ్‌లో వెబ్‌లో డిస్‌ప్లే చేయాలి అంటే ఈ సింటాక్స్‌ని మనం వాడతాం. ఇమేజ్ అనే బ్రాకెట్ ఓపెన్ చేస్తాం. ఐఎంజీ అని ఇస్తాం. స్పేస్ ఇచ్చేసి సోర్స్ వీటి కోసం చెప్తాను నేను. నెక్స్ట్ ఆల్ట్ ఇక్కడ ఇచ్చేసి లాస్ట్‌లో దీన్ని ఇలా క్లోజ్ చేస్తాం అంతే. ఓకే. సో, ఇక్కడ మనం ఏం తెలుసుకుందాం లోపల ఫస్ట్ ఏంటి? సోర్స్ అంటే ఏంటి? అంటే సోర్స్ ఈస్ నథింగ్ బట్ ఆహ్, ఏ ఏ ఇమేజ్‌ని మనం డిస్‌ప్లే చేయాలి. అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? స్పెసిఫైస్ ద ఇమేజ్ యూఆర్ఎల్ ఆర్ ఫైల్ పాత్ అంటే ఎక్కడి నుంచి మనం దాన్ని వెబ్‌లోకి డిస్‌ప్లే చేస్తాం. ఓకే. జస్ట్ పాత్ అది. లింక్ అని చెప్పలేము. జస్ట్ పాత్. ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ అమెజాన్‌లో కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. ప్లస్ అక్కడ సైన్స్ బుక్ అని చెప్పేసి ఒకటి ఉంది. దీని లింక్ ఇది ఎక్కడి నుంచి వస్తుందో మనకి ఎలా తెలుస్తుంది? ఇన్స్పెక్ట్ చేస్తే వెయిట్ ఎ మినిట్. ఓకే, ఇది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దీని సోర్స్ ఏంటి? ఇది ఇక్కడ ఒక లింక్ అయితే ఉంది. కాపీ నేను పేస్ట్ చేస్తాను సో దట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇమేజ్ ఎక్కడి నుంచి డిస్ప్లే అవుతుంది? ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్లో ఇమేజెస్ అనే ఒక ఫోల్డర్లో ఐ అని ఒక ఫోల్డర్ నుంచి, అంటే ఇమేజెస్ ఫోల్డర్లో ఐ అని ఒక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్లో ఈ నేమ్తో ఆ ఇమేజ్ సేవ్ అయి ఉందన్నమాట. అక్కడ నుంచి మనకి ఇమేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఓకే, అంటే పాత్ ఇదంతా కూడా పాత్. ఓకే, ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసింది ఇమేజ్. మీరు అనుకోవచ్చు అమెజాన్ వాడి వెబ్సైట్లో ఇమేజ్ని మనం ఎలా డిస్ప్లే చేసామని చెప్పేసి. అది ఆబ్వియస్లీ ఆన్లైన్లో ఉంది కదా. ఆన్లైన్ అంటే మనం ఎక్కడి నుంచి ఏదైనా యాక్సెస్ చేయొచ్చు. ఇదంతా కూడా ఒక వెబ్సైట్ డేటాబేస్ నుంచి వస్తుంది. టు బి ఫ్రాంక్, టు బి సింపుల్ అని చెప్పుకోవాలి అంటే ఒక డేటాబేస్ నుంచి వస్తుంది మనకి ఇది. ఆ వెబ్సైట్ ఆల్రెడీ లైవ్లో ఉంది, రన్నింగ్లో ఉంది. సో ఇలా మనం యాక్సెస్ చేయొచ్చు ఇమేజెస్. మనకు కనిపించే ఇమేజెస్ మాత్రమే మనం యాక్సెస్ చేయగలం. ఇప్పుడు ఏవైతే కనిపిస్తున్నాయో అవి మాత్రమే మనం యాక్సెస్ చేయగలం. ఓకే, సో క్లారిటీ అయితే వచ్చిందా? సోర్స్ అట్రిబ్యూట్, దీన్ని మనం అట్రిబ్యూట్ అంటాం, సోర్స్. అలాగే ఈ హెచ్ఎఫ్ని కూడా అట్రిబ్యూట్ అని అంటాం. ట్యాగ్స్ లోపల అంటే ఎక్కడ ఓపెన్ అయింది, నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ అయింది, ఈ లోపల ఉండే కంటెంట్ ఇలాంటివన్నీ కూడా వీటిని మనం అట్రిబ్యూట్స్ అంటాం. హెచ్ఎఫ్ ఈక్వల్ టు, టార్గెట్ ఈక్వల్ టు, ఇవన్నీ అట్రిబ్యూట్స్లోకి వస్తాయి. ఇమేజ్ ట్యాగ్లో కూడా సోర్స్ అనేది ఒక అట్రిబ్యూట్. ఓకే, విచ్ గివ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు ద పర్టికులర్ ట్యాగ్ ఆర్ ఎలిమెంట్. అంటే ఈ ఎలిమెంట్కి కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. ఇమేజ్ బట్టి చూస్తే మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏది ఇస్తుంది? సోర్స్ లింక్ అని, అంటే పాత్. ఈ పాత్ నుంచి ఇమేజ్ డిస్ప్లే చేయని చెప్తుంది, అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కదా. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తుంది? ఈ లింక్కి నావిగేట్ చెయ్యు, అది కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఆ యాంకర్ ట్యాగ్ చెప్తుంది ఈ లింక్ని నావిగేట్ చెయ్యు అని. ఓకే, వాటిని అట్రిబ్యూట్స్ అని అంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ టు ఆల్ట్. ఆల్ట్ అంటే ఏంటి? ఆల్ట్ ఈస్ నథింగ్ బట్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్. అంటే ఇట్ ప్రొవైడ్స్ ఎ టెక్స్ట్ డిస్క్రిప్షన్ ఫర్ యాక్సెసిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇమేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. సమ్ టైమ్స్ మనకి నెట్స్లో ఉండడం వల్ల ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వదు, అవునా? లేదు అంటే డేటాబేస్లో ఇమేజ్ లేకపోయినా ఇమేజ్ అనేది డిస్ప్లే సడన్గా, అంటే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము బట్ అన్ఫార్చునేట్లీ డేటాబేస్లో ఇమేజ్ అనేది డిలీట్ చేసేసారు, బట్ లింక్ అలానే ఉండిపోయింది. సో అప్పుడు ఇమేజ్ డిస్ప్లే అవ్వదు. మీకు ఇంకా సింపుల్గా చెప్తాను. ఇమేజ్ వచ్చిందా? ఇమేజ్ ఎక్కడ రావట్లేదు, అట్లీస్ట్ ఇమేజ్ ఉన్నట్టు కూడా మనకు తెలియట్లేదు. సో అలాంటి కేసులో ఇమేజ్ రావట్లేదు అంటే ఏం చెప్తాం? సైన్స్ టెక్స్ట్ బుక్ అని రాశాను. ఇప్పుడు ఇలా వస్తుంది అనమాట. అంటే అర్థం ఏంటి? మనకి నెట్స్లో ఉన్నా కానీ లేదా డేటాబేస్లో ఇమేజ్ లేకపోయినా కానీ ఇమేజ్ అక్కడ లేదు. సో అక్కడ ఏ ఇమేజ్ ఉందో మనకి చెప్తుంది క్లియర్గా. సైన్స్ టెక్స్ట్ బుక్ అని ఒక ఇమేజ్ అయితే అక్కడ ఉంది అని. సో ఆల్టర్నేట్ టెక్స్ట్ అది. ఇమేజ్ డిస్ప్లే అవ్వకపోతే ఆ ఇమేజ్ ఏంటి అసలు ఒక సింగిల్ లైన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, మీకు ఇంకా సింపుల్గా చెప్తాను. యా, ఈ ఇమేజ్ చూద్దాం. కాపీ ఇమేజ్ అడ్రస్. దీని పాత ఇచ్చాను, సేవ్ చేశాను. నాకు ఇండక్షన్ ఫోటో అయితే వచ్చింది ఇక్కడ. ఓకే, ఇండక్షన్ స్టాక్ ఫోటో. బట్ డేటాబేస్లో ఇమేజ్ అనేది డిలీట్ అయింది. సో వాళ్ళ డేటాబేస్లో ఇప్పుడు మనం డిలీట్ చేయలేం కాబట్టి జస్ట్ నేను వాళ్ళ పాత్ని కట్ చేస్తాను అంతే. సో కరెక్ట్గా యాక్సెస్ చేయకపోతే ఇమేజ్ అనేది మనకు రాదు డేటాబేస్. సో అందుకు నేను జీ అనేది తీసేసాను. తీసేసి ఇక్కడ ఏమి ఇస్తాను నేను? పీజీఎన్
ఇండక్షన్ స్టవ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ ఇమేజ్ అక్కడ డిస్ప్లే అవ్వట్లేదు కాబట్టి అక్కడ ఆ ప్లేస్లో ఏ ఇమేజ్ ఉంది అసలు పిజియన్ ఇండక్షన్ స్టవ్ అనే ఒక ఇమేజ్ అయితే ఉంది. సో ఇది దీని అర్థం. ఓకే, ఇంకా మనకు కొన్ని అట్రిబ్యూట్స్ అయితే ఉంటాయి ఇమేజ్ ట్యాగ్కి. హైట్ అని విత్ అని దీని హైట్ విత్ మనం అడ్జస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి, కొన్ని మోడల్స్ ఉంటాయి. మీకు జస్ట్ మనం ఇక్కడ డిస్కస్ చేసింది ఏంటంటే ఇమేజ్ ట్యాగ్ లింక్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే యాంకర్ ట్యాగ్లో ఇంకా కొన్ని టైప్స్ అని చెప్పాను కదా, అవి చూద్దాము. నెక్స్ట్ ఇమేజ్ ట్యాగ్లో ఇదేంటి మన ఆన్లైన్ లింక్స్ ఇచ్చాం, అలా కాకుండా మన లోకల్ మన ల్యాప్టాప్లో ఉన్న ఇమేజ్ని మనం ఎలా డిస్ప్లే చేస్తాం అదొకటి చూస్తాం. అట్ ద సేమ్ టైం ఇమేజ్ క్లిక్ చేస్తే ఒక లింక్కి వెళ్తుంది. సో ఇక్కడ చూపించాను కదా ఇందాక మీకు, ఇమేజ్ క్లిక్ చేశాను అనుకోండి ఆ ప్రోడక్ట్కి వెళ్తుంది. సో అది ఎలా వెళ్తుంది అంటే ఇమేజ్కి లింక్ ఎలా ఇచ్చారు వాళ్ళు, సో అదొకటి చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రజెంట్ అంతే ఇవే ఉంటాయి. స్క్రీన్ సైజ్ బట్టి ఇమేజ్ ఎలా అడ్జస్ట్ అవుతుంది అన్నది కూడా మనం చేయొచ్చు. బట్ అది చూద్దాం, ఎందుకంటే మనకి సిఎస్ఎస్ ఉండాలి దానికి. సో మనం ఏమనుకున్నాం ఫస్ట్ హెచ్టిఎంఎల్లో బేసిక్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ట్యాగ్స్ కోసం డిస్కస్ చేద్దామని చెప్పాను కదా. సో అంతవరకు అయితే యాంకర్ ట్యాగ్ ఇమేజ్ ట్యాగ్ ఇంతే ఉంటాయి, ఇలానే ఉంటాయి. ఇంకా వీటితో మనం ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ తీసుకురావచ్చు, బట్ అవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా. సో డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఎవరికైనా ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో? ఎవరికి లేవా డౌట్స్? ఇమేజెస్ యూస్ చేస్తే వేరే వాళ్ళకి ప్రాబ్లం ఏమైనా వస్తుందా? యా, జనరల్గా అయితే ఇప్పుడు మనం అమెజాన్లో ఇమేజ్ తీసి డిస్ప్లే చేసాం కదా, అలాగే ఎప్పుడు చేయకూడదండి యాక్చువల్గా. వేరే వెబ్సైట్స్ నుంచి ఇమేజెస్ అనేవి అలా తీసి మనం మన వెబ్సైట్స్లో డిస్ప్లే చేయకూడదు, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి, లైసెన్స్ ఇష్యూస్ అనేవి వస్తాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఇమేజెస్ వాళ్ళు క్యాప్చర్ చేసుకున్న ఇమేజెస్ మనం వాడుకొని దాని ద్వారా మనం ఏదో అమౌంట్ జనరేట్ చేసుకున్నాం అనుకోండి, ఆబ్వియస్లీ ఇష్యూస్ అయితే కంపల్సరీగా వస్తాయి. సో అలాంటి కేసులో ఏం చేయాలంటే మీకు ఒక వెబ్సైట్ చెప్తాను, అందులో ఇమేజెస్ ఫ్రీ, మన ఎంత కమర్షియల్ పర్పస్కైనా వాడచ్చు అనమాట. pixabay.com. సో ఇందులో చాలా ఇమేజెస్ అయితే ఉంటాయి. ఆన్లైన్ టీచింగ్ ఇమేజెస్ ఇలా అన్నీ ఉంటాయి. ఈ ఇమేజెస్ ఫ్రీ, ఇవి ఎన్నిసార్లు ఎక్కడైనా ఎంత కమర్షియల్ పర్పస్కైనా మనం యూస్ చేసుకోవచ్చు. ఓపెన్ చేస్తాం, అవి డౌన్లోడ్ చేసుకోండి, మనకి కావాల్సిన సైజులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇలాంటివి ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, నేను చెప్తానండి కమింగ్ క్లాసెస్లో, ఆర్ఎల్స్ మీరైనా సెర్చ్ చేయండి. ఓకే, జనరల్గా మనం ఇక్కడ నేను చూపించాను కదా మీకు ఇందాక, అమెజాన్ వెబ్సైట్లో ఇమేజ్ తీసుకొచ్చి డిస్ప్లే చేయడం ఇలా చేయకూడదు. అమెజాన్ అని కాదు, ఏ వెబ్సైట్ నుంచి కూడా ఒక వెబ్సైట్ నుంచి మన ఇమేజెస్ అనేవి తీసుకురాకూడదు. ఏదైనా మనం వాడుకోవాలి అనుకుంటే కనుక పిక్సాబే, ఇప్పుడు చెప్పాను కదా వెబ్సైట్, అందులోనే వాడతాం. ఇది pixabay.com. సో చాట్లో పోస్ట్ చేశాను ఆల్రెడీ, సో యూ కెన్ చెక్ ఇట్. ఓకే, సో ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మొబైల్ నెంబర్ యాక్చువల్గా జస్ట్ అది కాల్ వెళ్ళడానికి మాత్రం, క్లిక్ చేసినప్పుడు అటు కాల్ వెళ్తుంది, ఆ నెంబర్ ఏది ఇస్తే ఆ నెంబర్కే వెళ్తుంది. కరెక్ట్ నెంబర్ అయితే కాల్ వెళ్తుంది, లేదు అంటే కాల్ కట్ అయిపోతుంది. సో జస్ట్ మన వెబ్సైట్ నుంచి ఫోన్లోకి వెళ్ళడానికి ఒక చిన్న నావిగేషన్ టైప్ అది, అంతే. ఓకే, ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? బిఆర్ బిఆర్ ఏ ట్యాగ్ అయినా పెట్టచ్చు, యాంకర్ ట్యాగ్ తర్వాతే పెట్టాలని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కాపీ, నేను ఇక్కడ H6 దగ్గర ఇచ్చాను, 3 ట్యాగ్స్ ఇస్తున్నాను, 3 బిఆర్ ట్యాగ్స్ అయితే ఇచ్చాను. ఇది దీని తర్వాత H6 తర్వాత అంటే H6కి పారాగ్రాఫ్కి మధ్యలో, సో స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్, థర్డ్ 3 లైన్స్ తర్వాత పారాగ్రాఫ్ అనేది స్టార్ట్ అయింది. ఏ ట్యాగ్ తర్వాత ఇవ్వచ్చు. సో ఇక్కడ నెంబర్ ఉంది కదా, నెంబర్ తర్వాత కింద ఇమేజ్ ఉంది అంటే ఇక్కడ యాంకర్ ట్యాగ్ ఇక్కడ ఇచ్చాను అనుకోండి, సో నెంబర్ తర్వాత ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?
యాహ్! ఓకే. ఓకే. అయితే సెషన్ ఎండ్ చేస్తున్నాను. ఓకే గైస్. థాంక్ యూ.